హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఈరోజు మనం హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు శిల్పారామ మొత్తం అంతా విలేజ్ థీమ్తో అయితే ఉంటుంది. శిల్పారామంలో ఏమేమి ఉంటాయో ఎలా వెళ్ళాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. హైటెక్ సిటీ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ శిల్పారామం అనేది. మనం హైటెక్ సిటీ మెట్రో దిగాము అంటే 100 to 200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అలా లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. శిల్పారామంలోకి వెళ్ళాలి అంటే ముందు మనకి 60 రూపీస్ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మన శిల్పారామంలోకి వెళ్ళడమే మనకు ఒక వినాయకుడు అయితే కనిపిస్తాడు. దాని తర్వాత మొత్తం అంతా షాపింగ్ స్ట్రీట్స్ అయితే ఉంటాయి. ఈ శిల్పారామకి మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఏమన్నా ఉంది అంటే అది శిల్పారామంలో ఉన్న పల్లెటూరు గాయస్. పల్లెటూరు అంటే మామూలుగా ఉండదు. మనం పల్లెటూరులో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా బతికే వాళ్ళు మొత్తం అంతా క్లారిటీగా ఉంటుంది. అది కూడా మనకి ఫొటోస్ మొత్తం ఉంటాయి గాయస్. ఫొటోస్ అంటే ఫొటోస్ కాదు, మామూలుగా బొమ్మలతో చేసి పెడతారు. ఫుల్గా మొత్తం క్లారిటీగా కనిపించింది. ఒక్కసారి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ గాయస్ అది. ఒక్కసారి మీరు శిల్పారామకి వెళ్తే మాత్రం కంపల్సరీ చూడండి. శిల్పారామ ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం గాయస్. ఒకసారి చూసేయండి. నేను శిల్పారామకి ఎందుకు వచ్చానంటే కేవలం ఈ పాయింట్ చూడడానికే, ఈ ప్లేస్ చూడడానికే వచ్చాను ఫ్రెండ్స్. మన పల్లెటూరులో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేదో ప్రతి ఒక్కటి క్లారిటీగా మొత్తం మన కంటికి కనిపించినట్టు క్లారిటీగా కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ మన పల్లెటూరు వారు ఎలా బతికేవాళ్ళు, సిటీ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, సిటీ వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ ఇది ఎలా ఉండదో, పల్లెటూరు అనేది ఎలా ఉండదో. పల్లెటూరులో ప్రతి ఒక్కటి ఏమేమి జరిగిద్దో, ఎలా ఉండిద్దో, పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు ఏమేమి పనులు చేస్తారో ప్రతి ఒక్కటి క్లారిటీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మన ఉమ్మడి కుటుంబం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా కలిసి బతికేవాళ్ళు ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంటుంది. మనకు చిన్నప్పుడు మన ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళకి ఫ్రెండ్స్ కటింగ్ చేయడానికి అని చెప్పి మనం పారిపోయే వాళ్ళని గుర్తుందా మీకు? సేమ్ అలాగే థీమ్ ఉంది. మన ఇంటి ముందు బంగారం చేయడానికి బొమ్మలు చేసేవాళ్ళు అందరూ అలా ఉన్నారు. వాళ్ళు సేమ్ అలాగే ఉంది, అలాగే పెట్టారు. మన పల్లెటూరులో ఎలా అయితే బతికేవాళ్ళో అలా బతకడానికి పల్లెటూరు అనేది ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి క్లారిటీగా పెట్టారు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని మొత్తం విజిట్ చేయడం అయితే మర్చిపోమాకండి. క్లారిటీగా ఉంటుంది. మనం పల్లెటూరు వారి జీవనశైలి ఎలా ఉండేదో, ఎలా ఉండేవాళ్ళో. ఇప్పుడంటే ఫోన్స్ వచ్చి మన ఇంట్లో వాళ్ళు ఫోన్ చూస్తూ 10 మంది కూర్చున్నప్పుడు ఫోన్ చూస్తూ ఉండిపోయాం. కానీ ఇదివరకు మొత్తం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండేది.
మన ఇంటి ముందు అమ్మ వాళ్ళు ఏమో బియ్యం చేస్తే, వాళ్ళ తాతయ్య పేపర్ చూస్తూ ఉంటే, అన్నా చెల్లెలు ఉంటే ఆడుకుంటూ ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి మీరు కనుక శిల్పారామ వెళ్తే మాత్రం ఈ ప్లేస్కి మాత్రం వెళ్ళకుండా ఉండమాకండి. శిల్పారామలో పల్లెటూరు అంటే పల్లెటూరు ప్లేస్ అంటే ఎవరైనా చెప్తారు. పక్కకే వస్తే లేక్ ఉంటుంది, లేక్ బ్రిడ్జెస్ ఉంటాయి, బాగుంటుంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది అక్కడ వుడ్తో చేసిన అది కూడా ఉంటుంది, బ్రిడ్జ్ కూడా. ఒక్కసారి చూడండి, ఆ థీమ్ అయితే మామూలుగా లేదు అసలు. వచ్చే మనం శిల్పారామ చూసిన తర్వాత శిల్పారామ నుంచి బయటికి వెళ్ళాము అంటే బయట సైడు మన మట్టితో చేతితో గాజులు చేస్తున్నారు, మట్టి గాజులు చేస్తున్నారు. ఒక్కసారి ఎలా చేస్తారో ఒక్కసారి చూసేయండి. చూస్తే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది.